సిరిసిల్ల చేనేత పరిశ్రమ అభివృద్ధి, నేతన్నల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు జంక్షన్లో 3.22 కోట్లతో చేపట్టిన సుందరీకరణ, జంక్షన్ అభివృద్ధి, మోడల్ బస్ షెల్టర్ల నిర్మాణ పనులను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ తదితరులు ప్రారంభించారు. అనంతరం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన కార్యక్రమంలో థ్రిఫ్ట్ ఫండ్ పథకానికి సంబంధించిన ఆర్డీ పాస్ బుక్లను అర్హులైన వస్త్ర పరిశ్రమ కార్మికులకు పంపిణీ చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, గత 2 ఏళ్లలో చేనేత రంగానికి 1,360 కోట్లకు పైగా నిధులు అందించామని తెలిపారు. నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమే కాకుండా భీమా, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. చేనేత ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేందుకు ప్రభుత్వం నాణ్యమైన చీరలను కొనుగోలు చేస్తోందని, యాన్ డిపో ఏర్పాటు ద్వారా సహకార సంఘాలకు మరింత ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. గొప్పగా ప్రతి విధి విధానాల విషయంలో కూడా సూచన చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ మంత్రివర్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మా మిత్రులు రాష్ట్ర ప్రభుత్వ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ గారు, గౌరవ శాసనసభ్యులు అన్నగారు కమపల్లి సత్యనారాయణ గారు, గౌరవ శాసనసభ్యులు కేపల్లి సత్యం గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు సిరిసిల్ల గారు, ఎస్పీ గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, అప్పుడు ఈ సిరిసిల్ల ప్రాంతానికి విషయంలో అనేక సమస్యల అంశంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ప్రజాపాలనలో ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విషయంలో సిరిసిల్లకు సంబంధించిన అనేక అంశాలు పెద్దలు వచ్చిన ముందు మాట్లాడినారు. మాకు ఈ ప్రభుత్వం వచ్చిన మెరుగైనటువంటి సౌకర్యాలు ప్రభుత్వం ద్వారా అందజేసిన విషయాన్ని తెలియజేసుకుంటూ అన్ని విషయాలు కులాంశాలు కూడా మా విప్పుగా ఉన్నటువంటి మాజీ శ్రీనివాస్ గారు తెలియజేసిన విషయం తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఏదైతే ఇన్ఛార్జ్ మినిస్టర్ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, పెద్దలు శ్రీధర్బాబు గారు కానీ, ప్రభాకర్ గారు కానీ, మంత్రి గారు నేను కానీ మన ప్రాంతానికి సంబంధించిన సమస్యల పరిష్కారం విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ఈ సిరిసిల్ల ప్రాంతానికి అన్ని అండదండలుగా ఉంటామన్న విషయాన్ని తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమంలో మనందరినీ మన ప్రాంత శాఖ మంత్రి, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ మంత్రిగా పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, మరొక సహచర మంత్రి గౌరవనీయులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు, గౌరవ శాసనసభ్యుడు కమపల్లి సత్యనారాయణ గారు, మేడిపల్లి సత్యం గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మున్నూరు కార్పొరేషన్ చైర్మన్, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం ఇంతకుముందు రవీందర్ గారు చెప్పినట్టుగా లేదా భాస్కర్ గారు చెప్పినట్టుగా మళ్ళీ మనం చీరలు కట్టి అయితే కాదా అనేటువంటి పరిస్థితి ఉండే. నేను ఎవరు విమర్శించలేదు. గతంలో చీరలు కట్టుకోవాలంటే ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టుగా మహిళలు కట్టుకొని బయటికి వచ్చే పరిస్థితి లేకుండే. కానీ ఇవాళ ఏ సమావేశం పెట్టినా మహిళలు ఆ చీరలు కట్టుకొని ఫంక్షన్కి వెళ్ళే విధంగా తయారు చేస్తూ ఉంటుంది. నేను ఇంకొక మాట్లాడుకోతా ఉన్నా, ఈరోజు విలువతో సంబంధం లేదు కానీ ఇలా పోచంపల్లికి సంబంధించి కావచ్చు, గద్వాలకు సంబంధించి కావచ్చు, లేదా సిద్దిపేటలో మరి గొల్లమామకు సంబంధించి కావచ్చు, పెంబర్తి కావచ్చు, పక్కనే చర్యాల తోలు బొమ్మల కావచ్చు, నిర్మలకు సంబంధించి కావచ్చు, ఒక GI ట్యాగ్ ఉంది. మీరందరూ కలిసి ఇంట్లో ఉన్నటువంటి ప్రముఖులంతా కలిసి ఒక మోడల్, మిగతా అనేక రకాల సంబంధితమైనటువంటి ఉత్పత్తులు ఉన్నాయి కానీ సిరిసిల్ల GI ట్యాగ్ ఎక్కడికైనా సామాన్యుడికి దొరకగలిగే, కట్టుకోగలిగే ధరల సిరిసిల్ల చీర దొరికితే ఒక GI ట్యాగ్ వచ్చేంత క్వాలిటీగా తయారు చేయాలని చాలా రోజులు కోరుకున్నాను. సరే, విజయాలు ప్రారంభించినటువంటి చౌరస్తా నేతలకు సంబంధించిన వృత్తిపరమైనటువంటి ఒక గుర్తింపునిచ్చేది. గతంలో మన అక్కడ మెయిన్ సిరిసిల్ల సెంటర్లో కూడా ఒక నేతల విగ్రహం పెట్టుకున్నాం. ప్రతి ఆగస్టు 7 నాడు నేతల దినోత్సవం చేస్తారు. ఇద్దరందరూ కలిసి రాజకీయాలకు అతీతంగా ఇది ఒక వేదికగా ఇలా వర్షం పడ్డది అక్కడనే ఇంకా పెద్ద ఎత్తున
మీ అందరితో కలిసి జరుపుకునేది ఉండే అయినా దాన్ని కలెక్టరేట్ మార్చుకొని ఇక్కడ చేసుకుంటాం వేడుక. వృత్తి మన వృత్తిని గౌరవించాలని బ్యాక్వర్డ్ క్లాస్ మినిస్టర్గా కూడా వృత్తుల పరమైనటువంటి అంశాలకు కొత్త అవకాశాలు కలిగాలని ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. తప్పకుండా అందులో నేతన్నలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాడు కూడా ఆనాడు కావూరు సాంబశివరావు గారిని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో కొంత మార్పు చేసే ప్రయత్నం చేసినాం. ఆనాడు తీసుకున్న నిర్ణయాలు కొన్ని మోడరేషన్ సంబంధించి కావచ్చు, యార్ని డిపో కావచ్చు, లేదా ఇతరత్ర అనేక కార్యక్రమాలు మెల్లమెల్లగా కొన్ని కొనసాగినాయి, కొన్ని కాలేకపోవచ్చు. కానీ తప్పకుండా ఉద్దేశం నేతన్నలను అభివృద్ధి చేయాలనే ఆలోచన ఎప్పుడు కూడా మరవలేదని మనం చేస్తాం. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా, ఇలా రాష్ట్ర మంత్రిగా ఉన్నా, గౌరవ మంత్రి దగ్గరికి ఈ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఐక్యంగా మీ విషయం వస్తే మీకు ఏ విధంగా లాభం జరగగలగాలి, వృత్తి మీద ఆధారపడే వాళ్ళందరూ మీకు న్యాయం ఏ విధంగా జరగాలి అనే అంశం మీద ఒక్కొక్కసారి కొన్ని అంశాల్లో ప్రభుత్వం చేయలేకపోయినప్పటికీ కూడా జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి సిరిసిల్ల నేతలకు అండగా ఉండి ఇలా ప్రభుత్వం ద్వారా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని దయచేసి మర్చిపోవడం. మా బాధ్యతని ఇంతకు చెప్పినట్టుగా ధార్మిక క్షేత్రంగా, కార్మిక క్షేత్రంగా పక్కనే మంచి రాజరాజేశ్వరి జలాశయం విడుమాలతోటి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని ఇవ్వాలని వేమగౌడ రాజరాజేశ్వర స్వామి దగ్గర మరి ఒక యజ్ఞాన్ని వర్ణ యాగాన్ని స్టార్ట్ చేసుకున్నాం. అక్కడ నిర్మితమైన వేమగౌడ దేవస్థానానికి పక్కకు 12 కోట్ల రూపాయలతో ఒక మంచి పార్కులు చేసుకున్నాం. ఇలా 3 కోట్ల రూపాయలతో డీల్ చేసుకున్నాం. ఇన్ని రకాల కార్యక్రమంతో పాటుగా సమగ్ర అభివృద్ధికి సంబంధించి ముందుకు పోయే ఆలోచనల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మొత్తం క్యాబినెట్ అనుభవజ్ఞుడైనటువంటి మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అన్ని రకాలుగా మా ప్రజాప్రతినిధులకు సహకారం అందిస్తారు. భవిష్యత్తులో కూడా ఇంకా ఈ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా నేతన్నలకు సంబంధించిన ప్రతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా మీరు ఎప్పటికీ మీ అండగా ఉంటాం. నేను చాలా సార్లు గీతాలను నేతలను వేరు కాదనమాట నేను అనేక సందర్భాలు ఇక్కడ మళ్ళీ చెప్తా ఉన్నా. ఆ విధంగా మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటామనేటువంటి నేతలను అభ్యున్నతికై ఈ ప్రభుత్వం కట్టుబడింది. మేము ప్రజాప్రతినిధిగా వ్యక్తిగతంగా కూడా కట్టుబడి ఉన్నామనేటువంటి మాట మనం చేస్తూ మీ అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ గౌరవనీయులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అటు వ్యవసాయ శాఖ ఎలినోనా వస్తుందంటే ఏ విధంగా ఆర్థిక పంటలేమని ఇటు వృత్తుల పథకాలను చేనేత కార్మిక శాఖ చేనేత శాఖ మంత్రిగా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు ఎప్పుడు కూడా నేతల పట్ల సానుకూలంగా మరింత సానుకూలంగా వారికి అండగా ఉండే ప్రయత్నం జరపాలని కోరుకుంటూ వారి సందర్భంగా మాట్లాడాలని కోరుతాను. అభివృద్ధి చేసుకోవడంలో మున్సిపాలిటీ అనేది విటిడి మున్సిపల్ అధ్యక్షులు ధన్యవాదాలు, చాలా బాగా చేశారు. మీ గౌరవానికి ప్రతీకగా సిరిసిల్ల అంటే నేతన్నలకి ఆగిపోవడం. అందుకని మీ జంక్షన్ చూస్తేనే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశ నేతలందరూ గర్వించదగ్గట్టుగా గర్వపడేటట్టుగా మన సంస్కృతి సంప్రదాయాన్ని కొన్ని వేల సంవత్సరాలుగా మన భారతీయ సంస్కృతిని కాపాడుతున్నటువంటి మీకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మీ సమస్య అన్ని సమస్యలకి శ్రీనివాస్ గారు కానీ మహేంద్ర గారు కానీ ముఖ్యంగా దీంట్లో అనేక సందర్భాల్లో మీకోసం ప్రయత్నం చేసిన ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు, ఈ జిల్లా ప్రజాప్రతినిధులందరూ కూడా నాకు ఈ శాఖాపరంగా పెద్ద అనుభవం లేకపోయినా అవగాహన లేకపోయినా మీ కష్టాలు ఏమున్నాయి, వీళ్ళకి ఏం చేస్తే నిలబడగలుగుతారు, గత ప్రభుత్వాల్లో జరిగినటువంటి ఏంటి, ఇప్పుడు మనం జరిపించాల్సిన ఏంటి అని ప్రతి విషయంలో కూడా పదే పదే మీతో పాటు మీరు కూడా చాలా సందర్భాల్లో వచ్చారు. వస్తే ఈ ప్రభుత్వానికి అనేక సమస్యలు ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు రైతానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని నేతన్నకు కూడా ఇవ్వండి, ఎంత కష్టమైనా పర్వాలేదు. ఆ రకంగా ఆడకు కావాల్సినటువంటి బకాయిలు కావచ్చు, లేదు ఆడ యొక్క వృత్తి నిరాఘాటకంగా 360 రోజులు జరగాలంటే మనం ఏం చేయాలో దానికి ప్రయత్నం చేయండి. ఆడకు కావాల్సినటువంటి భద్రతతో పాటు, బీమాతో పాటు, భరోసాతో పాటు ఆడకి ఏ రకమైనటువంటి హామీలు కావాలో, అవకాశాలు కావాలో ఆడ కనిపించాలని చెప్పి మొట్టమొదటిసారిగా గత ప్రభుత్వంలో ఏమి ఇచ్చారో ఏమీ లేదు మీకు తెలుసు. ఈ 2 సంవత్సరాల్లోనే మీకున్నటువంటి బకాయిలతో పాటు 1360 కోట్లు
ఈ నేతనానికి ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరు చెప్పిన ప్రతి పథకాన్ని కూడా థ్రిఫ్ట్ కావచ్చు, పొదుపు కావచ్చు, వీటన్నింటినీ కూడా కొనసాగిస్తుంది. మీకు చేతి నిండా పని కల్పించడం కోసం ఆనాడు ఇందాక చెప్పారు సీని గారు, చీరలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, దానికి ఉపయోగపడేటటువంటి ప్రజలు కట్టుకోగలిగినటువంటి దాచుకోగలిగే చీరని ఇప్పించండి, రేట్ ఎక్కువైనా పర్వాలేదని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఈ రోజు మీరు ప్రతి ఫంక్షన్కి వెళ్ళినా, ప్రతి పెళ్లికి వెళ్ళినా మీరు ఇచ్చినటువంటి చీరలు కట్టుకొని ఆ మహాతరులు వస్తా ఉంటే ఆ యొక్క పాలపెట్ట రంగులో నిలిచిపోతున్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా. అదేవిధంగా మీ యొక్క వృత్తి నైపుణ్యానికి ఈరోజు మహిళామతలు అందరూ జేజేలు పలుకుతున్నారు. భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తాం. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం మీకు ఏ మాట ఇచ్చినా ఆ మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మీ గ్యారంటీ పోయి ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఈ యొక్క సిరిసిల్ల జిల్లాకి ఇవ్వాలనంటే వెంటనే ముఖ్యమంత్రి గారికి చెప్పి దాన్ని కూడా ప్రారంభించాం. దానివల్ల కూడా ఈ సంఘాలకు ఉపయోగం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి నేతన్నల గౌరవానికి తగ్గట్టుగా ఈ శాఖ పరంగా రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగిందంతా చేస్తాం. ఇంకా 32 సమస్యలు ఉంటే కూడా మీరు ప్రభాకర్, శ్రీను, లక్ష్మణ్ గారి దృష్టికి తీసుకురండి. తప్పకుండా పరిష్కారం చేయించే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు చూశారు వేములవాడలో ఈనాడు రాజరాజేశ్వరి స్వామి ఆలయ అభివృద్ధి, అంతేకాకుండా అక్కడ ఒక పెద్ద పార్కులు కూడా వీటిడిఏ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చేశారు. ఈ రకంగా సిరిసిల్ల జిల్లాలో ఆ దేవదేవుని యొక్క దయ వల్ల మనకి కావలసినటువంటి అన్ని అంగుల్ని మనం ఏర్పరచుకునేటటువంటి స్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ చెంత ఉంటుంది, మీకోసం ఉంటుంది, మీకోసమే ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అది విద్యుత్ సమస్య కావచ్చు, బకాయిలు కావచ్చు, ఆర్డర్స్ కావచ్చు, మీ యొక్క చేనేతకు సంబంధించినటువంటి ఏ విషయమైనా సరే తల తాకట్టు పెట్టైనా సరే ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై నేతన్న.